రాజగుంట గ్రామం ఈరోజు కాళాస్త్రి మండలం రాజగుంట గ్రామం నుంచి అదేవిధంగా ఏర్పేడు మండలం అవుడూరు గ్రామాల నుంచి పేదలందరూ కూడా చిన్నపిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ కలెక్టర్ గారు వెంటనే స్పందించి వీళ్ళ బడులు వీళ్ళ స్కూలు వీళ్ళ ఊర్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే చిన్న పిల్లల్ని 2-3 తరగతుల వాళ్ళని చిన్న బిడ్డల్ని 3 కిలోమీటర్ల వైపు కాలువలు అన్నీ ఉన్నాయి, రోడ్లు సక్రంగా లేవు కొన్ని దగ్గరలో అయితే. కాబట్టి ఈ పరిస్థితుల్లో మహిళలందరూ కూడా పని పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకొని వచ్చారంటే ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మీరైనా చెప్పండి కలెక్టర్ గారికి, సుధీర్ రెడ్డి గారు ఏం చేస్తారు? పిల్లకాయలకు చదువు దూరం చేయమేమో, మేము జగన్ లాగా చేయమో, స్కూల్ అన్నీ కలపమని చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కలుపుతున్నారు? పేదవాళ్ళ జీవితాలకు వాళ్ళ చదువు లేకుండా చేయడం కోసమా? వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోగలుగుతారు, వాళ్ళంతా డబ్బులు ఎడబెట్టగలుగుతారు, రోజువారీ కూలి పనులు చేసుకుని ఉపాధి పనులు చేసుకుని పంటలు రాకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది ఉంది. కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నాం. వెంటనే నిర్ణయం తీసుకుని కొన్ని స్కూళ్ళే కాదు అన్ని స్కూళ్ళు కూడా పేదవాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది అని చెప్తున్నారో అన్ని స్కూళ్ళు కూడా ఈరోజు మీరు ఈ కలపకుండా వాళ్ళ స్కూల్ వాళ్ళ ఊర్లోనే ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.